హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నేను బాగున్నానని ఈ వీడియో ద్వారా మరోసారి మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫస్ట్ వీడియో మీలో చాలామంది చూశారు, అందుకు మరోసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకవేళ నా ఫస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే ఎండ్ కార్డులో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే 5వ తరగతి చదివిన నేను 2 సార్లు లిమ్కా బుక్ రికార్డ్స్ ఎలా ఎక్కాను. అంటే నేను 5వ తరగతిలోనే చదువు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, దానికి కారణం నేనా లేకపోతే నా తల్లిదండ్రుల లేకపోతే మా స్కూల్, ఇవన్నీ చిన్నప్పుడు విషయాలు మీతో కొంచెం పంచుకోవాలనుకుంటున్నాను. అది ఒక విషయం. రెండో విషయం, మరి 5వ తరగతిలోనే చదువు ఆపేసి లిమ్కా బుక్ రికార్డ్స్ ఎక్కడానికి గల కారణం, ఏం తయారు చేసి నేను లిమ్కా బుక్ రికార్డ్స్ ఎక్కాను అనేది ఇప్పుడు మీతో పంచుకోబోదు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళటమే లేట్గా వెళ్ళాం. అందరూ 5వ సంవత్సరాల్లో చేరితే మనల్ని 7వ సంవత్సరంలో స్కూల్లో వేసారు. చాలామందికి రికార్డు సాధించడం అనేది అదొక గొప్ప విషయం. అలాగే మన జీవితంలో అలాంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని సద్వినియోగపరుచుకున్నాం. ఏం చేసి లిమ్కా బుక్ రికార్డులు సాధించాను 2 సార్లు అనేది మీతో పంచుకుంటాను. మొదటిగా నా స్కూల్ గురించి, నా బాల్యం గురించి మీకు చెప్పాలి. జనరల్గా మనం చదివింది గవర్నమెంట్ బడి అంటే ఇప్పుడంటే పర్వాలేదు, కానీ గవర్నమెంట్ బడులు అప్పుడంటే ఏం చదువు రాదు నిజంగా. అంటే ఆ స్కూల్లో ఎవరు అప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరు ఒక్కడు కూడా ఉద్యోగాలు చేయట్లా. ఒక వ్యక్తి మాత్రం బాగా చదివాడు, తిరుపతి అని. వాళ్ళు తప్ప నాకు ఇప్పుడు గుర్తున్న 4-5 తీసుకుంటే ఒకడేమో కరెంట్ పని చేస్తున్నాడు, ఒకడేమో పూల కొట్లో పని చేస్తున్నాడు, ఇంకొకడేమో సోడా బండి, ఇంకొకడేమో లారీ డ్రైవర్, ఇంకొకడేమో ఉల్లిపాయల వ్యాపారం. ఈ విధంగా ఉద్యోగం కాదు కదా 10వ తరగతి కూడా మేము చదివిన టైంలో లేరు. ఆ తర్వాత చాలామంది మంచిగా చదువుకున్నారు, కానీ మరి మా తరంలో ఎందుకో కానీ అట్ట తగలబడింది. తండ్రులు లేటుగా వేసేవాడు, మనకి చదువు సరిగ్గా రాలేదు, మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. పట్టించుకునే వాళ్ళు అంటే వాళ్ళకి తల్లిదండ్రులకు చదువు తెలియదు కాబట్టి అప్పుడు అది వాళ్ళ తప్పు కూడా కాదు. స్కూల్లో చదువు చెప్పడం అంతంత మాత్రం. అసలు ఆ చదువు ఎట్టుండిద్దంటే 5వ తరగతిలో ఇంగ్లీష్ పాఠాలు వచ్చింది. నాకు 5వ తరగతి దాకా ఏబిసిడీలు చెప్పిన గుర్తే లేదు, అసలు ఏబిసిడీలే రావు. మరి 5వ తరగతిలో ఇంగ్లీష్ పాఠాలు వస్తే ఏం చేయాలా? రోడ్డు కిందకి వెళ్ళి 5 రూపాయలు పెట్టి గైడ్ ఒకటి కొనుక్కొచ్చుకున్నాం. దాంట్లో ఇంగ్లీష్లో ఈ తెలుగులో ఆ తెలుగు అక్షరాల్లో ఉంటాయి ఇంగ్లీష్ పదాలు, అవి చదువుకొని బట్టి మాస్టర్కి చెప్పేవాడు. అప్పుడు అలాగుండేదన్నమాట అక్కడ చదువు. అసలు చదువు వచ్చేదే కాదు. అక్కడ ఎవరే అంటే 1-2 తప్ప, మరి వాళ్ళకి ఎట్టొచ్చిందో నాకైతే తెలియదు, కానీ మాకైతే ఆ చదువుకున్న గుర్తే లేదు. మా బళ్ళు నరసింహరావు మాస్టర్ అని, ఆయన బాగా కొడతాడండి. ఇట్ట పెట్టి దున్నబూతుల్లాగా ఉన్నారు, మిమ్మల్ని ఎంత కొట్టినా చదువు రాదురా అంటా ఉంటాడు. మరి ఆయన నోటి వాక్కో లేకపోతే వీళ్ళు చదువుకోలేదో మేము చదువుకోలేదో కానీ ఎవడికి ఒక్కడు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అసలు మాతో పాటు చదువుకున్నవాడు ఒక్కడు కూడా లేడండి ఉద్యోగాలు చేస్తా. ఏదో పని తప్పితే ఆ విధంగా నా చదువులు కొనసాగినాయి. ఇంకప్పుడు కూడా మన్నయ్య అయితే బాగా చదువుకునేవాడు అండి. 7th క్లాస్లోనే మన్నయ్య చదువు మానిపించాల్సి వచ్చింది. అప్పుడు మనం 1వ తరగతిలో పాఠం ఇప్పటికి నాకు కొంచెం గుర్తుంది. పుస్తకం తీసుకెళ్ళి అడవుడిగా మనం బట్టి మన్నయ్యకి ఇచ్చి చెప్పా, పొద్దున మనము లేవాలి, పళ్ళును బాగా తోవాలి, తలనూనె దువ్వాలి, ఉతికిన బట్టలు వేయాలి, పలక బలపం పట్టాలి, బడికి పోవాలని ఏదో సంథింగ్ ఈ పాఠం అప్పచెబితే మా వాడు అన్నాడు, చూసి నాకెళ్ళి కింద నుంచి చెప్పు, అది చదివి అక్షరాలు మనం చెప్పలా. మనం ఆ పాఠం ఆ బడిలో చెబుతానో లేకపోతే ఎవరైనా చెబుతానో అది విని బట్టి మన్నయ్యకి చెబితే మన్నయ్య కింద నుంచి చెప్పమన్నాడు. అక్షరాలు తెలిస్తే ఈ కింద నుంచి చెప్పేవాళ్ళు, మనకేం తెలిసాం, నోరు తెరిచాం, చదువుకోపో అన్నాడు. ఇంకా నుంచి వెళ్ళాం. ఈ విధంగా మన్నయ్య అయితే బాగా చదివేవాడండి. కాకపోతే 7వ తరగతిలో మన్నయ్యని స్కూల్ మానిపించాల్సి వచ్చింది. మనమైతే 5వ తరగతిలోనే మానేసాం, ఎందుకంటే హై స్కూల్ అంటే భయం వేసింది. మనకి ఎక్కాలు రావు, ఇంగ్లీష్ ఏబిసిడీలు రావు. అసలు ఈ ఎక్కాలు మధ్యాహ్నం అవుట్ వెళ్ళి కొట్టినప్పుడు తర్వాత కొంత గ్యాప్లో అందరి చేత ఎక్కాలు చెప్పిస్తారు. వరుసను కూర్చుంటారు, అటు నుంచి 2వ ఎక్కం కానించి మొదలు పెడతారు. నేను ఆ గోడ పక్క నుండి ఇటు చూస్తూ ఉంటాను. 2, 3, 4, 10వ ఎక్కం ఏడైతే వచ్చిద్ది ఊరికైతే ఆ ప్లేస్లో గబగబా వెళ్ళి అక్కడ కూర్చుంటాం. 10వ ఎక్కం అటు వరుస నుంచి చెప్పగానే ఇంకా 10వ ఎక్కం వచ్చిద్ది. మనం లేచి 11, 10, 10 రోజులు 20, 13, 30 అని చెబుతాం. అప్పుడు మా మక్కాయిళ్ళు కానీ ఎవరన్నా మీ ఊడి 10వ ఎక్కం బాగా చెప్పాడు అది ఇది అనుకుంటారు. అదే విషయం ఒకసారి ఏం జరిగిందంటే తేడా పడింది. ఈ లైన్ కూర్చుంటే లెక్కేసుకొని వచ్చి నేను 10వ ఎక్కం కాడ కూర్చుంటే అటు పక్క 1 2 కూర్చున్నారు.
ఇటు పక్క కూర్చుంటే వాడికి 11 ఏకమో 12 ఏకమో వచ్చేది, వాడి తెప్పలు వాడు పడేవాళ్ళు. ఇల్లు అటు కూర్చున్న తల్లికి మనకి వ్యవహారం తేడా పడింది. 12 ఏకమో 11 ఏకమో వచ్చింది. ఆ కనీసం 11 అంటే అదొక విషయం. ఇంకా ఇట్లా చాలా ఉండేలేండి చెప్పుకుంటా పోతే. ఏదేమైనప్పటికీ అప్పుడు చదువుకోలేకపోయాం. ఎందుకంటే మా తల్లిదండ్రులకి, మా నాన్న నేను చిన్నప్పుడే చనిపోయాడు అనుకో, మా అమ్మ మమ్మల్ని బాగా కష్టపడి పెంచింది. అదొక మ్యాటర్, తర్వాత పంచుకుంటాను. కాబట్టి ఆ చదువు గురించి ఇంట్లో వాళ్ళకి తెలియదు. అప్పుడు స్కూల్లో టీచర్లు కూడా అంతగా పట్టించుకునేవాళ్ళు కాదేమో. ఎవరో బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చదివేవాళ్ళు. తిరుపతి అని ఒక అబ్బాయి చదివేవాడు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇద్దరు చదువుతారు. భువనేశ్వర్ అని ఒక అమ్మాయి, ప్రసన్న అని ఒక అమ్మాయి, ఇంకా ఇంకొకళ్ళు ఉండారు జ్యోతి, వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళు ఎవరు చదువురారు. సుజాత అని పాపం అంతగా చదివిన వాళ్ళు ఎవరు లేరు. మా అన్నయ్య అయితే బాగా చదువుకున్నాడు. ఆ విధంగా నా స్కూలు 5వ తరగతిలోనే ఆపేసాం. 6వ తరగతికి వెళ్ళాలంటే భయం వేసింది. ఎందుకంటే అక్కడ కొడతారు హై స్కూల్లో. మనకేమో ఎక్కాలు రావు, లెక్కలు రావు, అసలు తెలుగు కూడా సరిగ్గా చదవటం రాదు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని సెలవుల్లో అంతకుముందు పత్తి మిల్లుకి వెళ్ళి మా అక్క వెళ్తాం, మా పెద్దమ్మళ్ళ కూతురు. ఇంకా అదే సెలవులు అయిపోయినాక కూడా అదే పత్తి మిల్లుకి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పుడు దాకా సుత్తి శానంతో కొట్టుకోవటం, నట్లు బిగించుకోవటం, కంపిళ్ళు, ఇంక ఈ విధంగా రకరకాల ఆ కూలి పని ఈ కూలి పని చేసాం. కానీ అండి చిన్నప్పటి నుంచి దేవుడు నాకు టాలెంట్ ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను. నాకు ఏదైనా ఒక ఆర్ట్, ఏదైనా ఒక వస్తువు బయట కనపడ్డప్పుడు దాని గురించి నిశ్చితంగా ఆలోచించేవాడిని. అసలు ఇది ఎలా రూపించబడింది, ఇది తయారు చేసేటప్పుడు అతని మైండ్ సెట్ ఎలా ఉంది అతనిది, దీనికి ఇక్కడ ఒక ఆర్టింగ్ చూసి అంటే దీనికి 2 గీతలు ఎట్ట గీయాలనిపించింది అబ్బా అని అనుకునేవాడిని. ఒరే ఇది ఈ యాంగిల్ ఎట్ట పెట్టాలని ఎట్టని అసలు దాన్ని అతను మైండ్లోకి వెళ్ళి నేను ఆలోచించినట్టుగా, అంటే నాకు నేను అట్టు ఊహించుకునేవాడిని అండి. అటు ఎక్కువగా ఆలోచించేవాడిని. ఎవరైనా అది చూసామనుకో ఖచ్చితంగా దాని మీద నాకు మనసు పోయిద్ది. కనపడ్డ ప్రతిదాన్ని కదిలిచ్చేవాడిని. అంటే అదే అపార్థం చేసుకోకండి, కదిలియటం అంటే ఆ పనిలో ఏలు పెట్టడం. ఇది మనం ఎందుకు చేయకూడదు, ఒక చాక్ పీస్ మీద ఈ విధంగా. నేను చిన్నప్పటి నుంచి ఈ వార్తాపత్రికల్లో మొగ్గ అని, ఈ పిల్లల బొమ్మలు వేయటాలు అవి వస్తూ ఉంటాయి, అవన్నీ చదువుతూ ఉంటాను. ఆ తర్వాత కూడా నేను పుస్తకాలు, మ్యాగజైన్స్ అంటే ఆదివారం పేపర్లో వస్తాయిగా, ఈనాడు, సాక్షి. ఫస్ట్లో ఈనాడు చదివేవాడిని, తర్వాత సాక్షి రాకముందు ఈనాడే కదా, ఆ తర్వాత ఈనాడు సాక్షి 2 చదువుతూ ఉండేవాడిని అనమాట. ఈ విధంగా చదువుతున్నప్పుడు ఒకసారి చాక్ పీస్ మీద ఏనుగు బొమ్మ చేశారు అనేదాన్ని నేను చదివాను. ఆశ్చర్యం వేసింది. చాక్ పీస్ ఉండేది ఇంత, పొట్టుకుంటే ఊరకనే ఎరిగిద్ది. దాని మీద ఏనుగు బొమ్మ అంటే కాళ్ళు, తొండం, చెవులు, అబ్బు అసలు వాడు మామూలుడు కాదురా అని అనుకున్నా. ఇంకా ఆ విధంగా అది అన్నాను. కానీ తర్వాత అప్పుడే నేను చేయలేదు. కానీ తర్వాత కాలక్రమంలో ఒక చాక్ పీస్ మీద చార్మినార్ చెక్కా. ఫస్ట్ చేసింది అనమాట. చాక్ పీస్ మీద చార్మినార్ చేశాను. 4 స్తంభాలు, 4 ద్వారాలు ఇవి చేశాను. కొద్దిగా బాగా అందరూ చూపించా, అందరూ మెచ్చుకున్నారు. ఇంకా తర్వాత కాలక్రమంలో అప్పుడప్పుడు చాక్ పీస్ మీద కొన్ని బొమ్మలు, ఎక్కువ చేయలేదు, ఒక 2-3 బొమ్మలు తయారు చేశాక, కొన్ని బొమ్మలు చేసిన తర్వాత నేను ఒక సాక్షి పేపర్లో ఆ పుస్తకంలో బసవరాజు, కర్ణాటక చెందిన బీటెక్ స్టూడెంటు 72 లింకులతో చాక్ పీస్ని చైన్ లాగా చెక్కాడు. ఆ చాక్ పీస్ని చైన్ లాగా చెక్కినప్పుడు అతను లిమ్కా బుక్ రికార్డ్స్ ఎక్కాడు. చాక్ పీస్తో లిమ్కా బుక్ రికార్డులు అంటే మనం కూడా చాక్ పీసులతో చెక్కుతున్నాం కదా, మనం కూడా ట్రై చేద్దామని 74 లింకులతో చాక్ పీస్ని 74 లింకులుగా చెక్కాను అనమాట. గొలుసు అంటే ఎంత పొడుగు ఉండదు, దాన్ని సన్న లింకులు దేనికి అనుకుండేటట్టు ఉండిద్ది. చాలా సన్నగా చెక్కాలి, కష్టంగా ఉండిద్ది. ఆ విధంగా 74 లింకులు చెక్కి లిమ్కా బుక్ రికార్డ్స్లో మొదటిగా స్థానం సంపాదించాను. ఆ తర్వాత కాలక్రమంలో ఆ లిమ్కా బుక్ రికార్డ్స్ని మనమే బ్రేక్ చేసాం. ఆ బ్రేక్ చేసి 80 లింకులు అంటే 2 రికార్డ్స్లు ఉన్నాయి అనమాట నాకు. 2011, 12, మళ్ళీ 12-13 సంథింగ్. ఇంకో విషయం ఏంటంటే వాటిని ఎంతవరకు ఫ్రేమ్ కూడా కట్టిలా, అట్ట ఉండిద్ది మన వ్యవహారం. కాబట్టి ఆ విధంగా నేను చాక్ పీస్ బొమ్మలు పేపర్లో ఇట్లో చదివి నేను చెక్కటం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఈ చైన్ ఇది కూడా నేను పేపర్లోనే చదివాను. చదివి నేను ఎక్కువగా ప్రతి ఆదివారం ఖచ్చితంగా పేపర్ కొంటా. ఎందుకంటే పుస్తకం కోసం. పేపరు ఎక్కువ చదవను, కానీ పుస్తకం ఒకటి మాత్రం ఏడ కనపడ్డా కానీ
చెత్తలో కనపడ్డా కానీ తీసుకొని చదువుతూ ఉంటా. ఈ విధంగా వాటి మీద నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ కొలది మనం 2 సార్లు లిమ్కా బుక్ రికార్డ్స్ ఎక్కాం. ఆ తర్వాత దాన్ని వదిలేసాం. చాక్ పీస్ బొమ్మలు కొన్ని చేసాం. ఇంకా మనం చేసినవి చాలా ఉన్నాయి. చెప్పానుగా మీకు చెబితే చాలా ఉందని. అదే పెన్సిల్ మీద కొన్ని బొమ్మలు చెక్కాం, మళ్ళీ ఎగ్గు మీద కొన్ని చెక్కాం, ఫ్రూట్స్ మీద చెక్కాం, ఇంకా చాలా ఉండి. వీటన్నిటితో మీరు ఒక్కొక్కటి పంచుకుంటూ ఉంటాను. అన్నీ ఒకేసారి చెప్పినా మీకు బోరు కొట్టిద్ది. కాబట్టి ఈ నా వీడియోని మీరు ఖచ్చితంగా తెలుగు వారుగా సపోర్ట్ చేయండి. నాలాంటి వాళ్ళని టాలెంట్ తక్కువ, అది మాటలు కూడా సరిగా రావట్లేదు. ఓకే కొత్త కదా, రాబోయే రోజుల్లో మంచిగా మాట్లాడుకుందాం. అది 5వ తరగతి నేను చదువుకోలేకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళకి పెద్ద తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. నేను సరిగ్గా చదువుకోవాలా. మా స్కూల్లో కూడా అంతంత మాత్రం అని స్కూల్ మీద మనం నెపం మోపలేములే కానీ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి మొత్తానికి చదువు అబ్బలా. అంటే ఫస్ట్ నుంచి లేదు కాబట్టి, ఫస్ట్ నుంచి మా ఇంట్లో 2 ఉన్నారు పిల్లలు, మా అమ్మాయి మా అబ్బాయి. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి బాగా చదివిద్ది. ఆ పిల్లకి స్కూల్లో మంచి మార్కులు, అన్నింటిలో మంచి మార్కులు వస్తాయి కాబట్టి ఆ పిల్ల చదువులు ఇబ్బంది ఉండదు. మా వాడు ఉన్నాడు, వాడు ఇంటికాడ రాయమంటే స్కూల్లో రాస్తా అంటాడు, స్కూల్లో రాయమంటే ఇంటికాడ రాస్తా అంటాడు. ఈ విధంగా వాడు చాయ్. ఒక్కోసారి మా వాడిని చూస్తే నాకు భయం వేసిద్ది. ఏందబ్బా వీడు చదువుకోకుండా నాలాగే నట్లు బోర్డులు ఊడదెత్తాడని. ఎందుకంటే మా ఇంట్లో కనపడ్డే పాత కెమెరాలు, టేప్ రికార్డులు, సీడీ ప్లేయర్లు ఇవన్నీ ఊడదెత్తా ఉంటాడు. మొత్తం పగలగొట్టి సామాను చెత్త అంతా ఊడదెత్తా కూర్చుంటాడు. అందుకే ఒక్కోసారి భయం వేసిద్ది మా వాడిని చూస్తే నాకు. పో, వీడియో చేసుకునేటప్పుడు అన్నీ వస్తాయి. మా కుక్కలండి. రా, వీడియోలో కనపడతావా? ఎడు పైకిలే. ఈ కుక్క, దీని పేరు మా అమ్మాయి ఏం పేరు పెట్టిందంటే చార్లీ. పాపం ఇది ఎవరి కుక్క, మా కుక్క కాదండి, ఎక్కడదో తప్పిపోయి వచ్చింది. బెల్ట్ చైన్ మేమే కొనుక్కొచ్చాము. మా మిస్సెస్ కొట్టుకాడికి వెళ్ళి అరిసి కొరుక్కొని తింటుంది. వెనకాల వచ్చి కొయ్యి అందని ఒక అరిసి మొక్క వేసిందంట. ఇంకా వచ్చి ఇంట్లో దూరింది. కొట్టినా కానీ బాగలేదు. ఒకసారి బయటికి వెళ్తే మా మిస్సెస్తో పాటు వెళ్ళి పెద్ద కుక్కల చేత కనిపించుకుంది. ఈడ ఇంకేం చేస్తాం, వదిలిపెడదామంటే కుక్కలు కరుతాయేమో అని భయంతో బాధేసి దీన్ని తీసుకెళ్ళి వ్యాక్సిన్, యాంటీబయాటిక్ అవి చేపించాము. ఆ తర్వాత ఈ గాయం కూడా పూర్తిగా మానింది. ఇప్పుడైతే ఇది మమ్మల్ని వదిలిపెట్టిపోవట్లా. ఏడన్నా వదిలించుకుందాం అనుకుంటున్నా కానీ నాకు మనసు అప్పట్లా. మొన్న ఒకరోజు పనికాడికి తీసుకెళ్ళి ఒకరోజు ఉంచుకున్నాను, అయినా ఎగబడుతుంది. తీసుకొచ్చాం. మళ్ళీ చూడాలి, ఎవరికన్నా కావాలని పెంచుకునే వాళ్ళు ఉంటే ఎవరిని అడగండి, ఇచ్చేస్తాం. మా అమ్మ ఏమో వద్దని గోల్ చేస్తూ ఉండిద్ది. మా అమ్మ మాటకి ఎక్కువ ఎదురు చెప్పలేము. అందుకని కాబట్టి కుక్క ఎవరికన్నా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తామండి. సరిపో, పని చేసుకునేటప్పుడు అన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. నేను చేయటం అంతంత మాత్రం వీడియో. సరే అండి, ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్. నా వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు ఉంటాయి. ఎండింగ్లో మీకు విషయం చెప్పాలని, మా అమ్మ చిన్నప్పుడు నాకు కథ చెప్పింది. ఆ కథ విని నేను పెద్ద అయినాక నక్సలైట్ అవ్వాలి పోయిందా మైండ్, అట్నే ఉండే దేవారం. ఆ మమ్మీ ఏం కథ చెప్పింది నాకు, నేను నక్సలైట్ అవ్వాలనే ఉద్దేశం ఏంది అసలు. ఇది మరో వీడియోలో చాక్ పీస్ ఇప్పుడు చాక్ పీస్ బొమ్మలు చూపించాను కదా మీకు, అలాగే పెన్సిల్ బొమ్మలు కూడా, మనం పెన్సిల్తో బొమ్మలు ఎలా చెక్కాం, దాని జోలికి ఎందుకు వెళ్ళామనేది ఈ విషయాలన్నీ రాబోయే వీడియోలో మీతో పంచుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.